హాయ్ అండి, వెల్కమ్ టు మార్కెట్ పల్స్ తెలుగు. రేపటి నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూసుకుందాము. ఇప్పుడే మనకు వచ్చేసి యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా సిపిఐ రిలీజ్ అయింది. సో మనకు అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్ బీట్ చేయలేదు, అలానే లోలో రాలేదు. మనకు మార్కెట్ ఎక్స్పెక్ట్ ఏదైతే చేస్తుందో సేమ్ అలానే వచ్చింది. మనకి ప్రీవియస్గా వచ్చేసి 3.8 ఉండే, ఇప్పుడు వచ్చేసి 4.2 వచ్చింది. మన మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది కూడా 4.2 ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇన్ బిట్వీన్లోనే వచ్చింది కాబట్టి మనకి రేపు మార్కెట్ బిహేవియర్ చూసుకుంటే మనకి మరీ మార్కెట్ పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అలాగనే ఒకేసారి మార్కెట్ పెరిగిపోతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనకి రీసెంట్గా మార్కెట్ బేరిష్లో ఉంది కాబట్టి మనకి ఎప్పుడైతే మార్కెట్ లోయర్ లెవెల్లోకి వస్తుందో మన సపోర్ట్ బేస్ చేసుకొని మనం అక్కడ నుంచి బైసైడ్ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో రేపు మార్కెట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి మనకి మార్కెట్ వోల్టైల్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలానే మరీ టూ మచ్గా మార్కెట్ పడిపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మనం ఒకసారి రేపు మార్కెట్ లెవెల్స్ ఒకసారి చూసుకుంటే నిఫ్టీకి వచ్చేసి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ చేస్తే మాత్రం 23,426 అండి. మనకి ఈరోజు ఏదైతే హై ఫామ్ చేసిందో అక్కడ నుంచి మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ రివర్సల్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనకి మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి కిందకు వస్తుంటే 23,104 ఇది బాగా అబ్జర్వ్ చేయండి. 23,104 ఈ లెవెల్ నుంచి మనకి మోస్ట్లీ రేపు బయింగ్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మనకి ఈ లెవెల్కి రాగానే మనకి పెండింగ్లో ఉన్న షార్ట్స్ అని మనకి కవర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో మనకి ఈ లెవెల్లో మనకి బైసెల్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకొకటి ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 23,426 ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈరోజు హై, అది కనుక మనకి కన్సాలిడేట్ జరిగి బ్రేక్అవుట్ జరిగినా, లేదా ఒకవేళ అది బ్రేక్ అయ్యి మళ్ళీ రివర్సల్లో మనకి ఆ లెవెల్ బ్రేక్ అయినా కూడా మనం ఆ లెవెల్ నుంచి మనం బైసెల్ ప్లాన్ చేసుకోవచ్చు. అప్ టు మనకి అక్కడ నుంచి ఒక 200-300 పాయింట్స్ వరకు మనకి షార్ట్ కవరింగ్ రావడానికి మోస్ట్లీ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది. సో 23,620 నెక్స్ట్ లెవెల్, 23,700 వరకు మనకి మూవ్మెంట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో మనకి ఆ లెవెల్ మనం రేపు ఇంపార్టెంట్గా చూడాల్సి ఉంటుంది. 23,426 అండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే 23,104 ఇది కూడా మనకి బ్రేక్ అయితే 23,950 ఈ లెవెల్లో మనకి బైసైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ నేనైతే 23,104 ఈ లెవెల్ బ్రేక్ అవ్వదని అనుకుంటున్నారు రేపు. సో చూద్దాం సిపిఐ ఇన్ఫ్లేషన్ మన మార్కెట్ పైన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూద్దాము. థ్యాంక్ యూ అండి.